శ్రీకాకుళం జిల్లాలో సూర్యనారాయణ స్వామి కొలువైన అరసవల్లి క్షేత్రంలో రథసప్తమి ఉత్సవాల వైభవంగా సాగుతున్నాయి. అర్ధరాత్రి నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూటమి ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్లు చేసింది. మరింత సమాచారాన్ని అరసవల్లి నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు, ఆయనకి ప్రీతికరమైన రోజు ఆదివారం. ఈ రోజు రథసప్తమి పడడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. జిల్లా యంత్రాంగం అప్పటికి పూర్తి స్థాయిలో 3 రోజుల పాటు ఇక్కడ రథసప్తమి వేడుకలు నిర్వహించినప్పటికీ రథసప్తమి రోజు సూర్య భగవాను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. 2 లక్షల మంది జనాభా వస్తారని అంచనా వేసినప్పటికీ అనుకున్న రీతిలో ఎక్కువ మంది రావడంతో దీన్ని దగ్గర ఉండి కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి అంతా దగ్గరుండి కలెక్టర్ గారు పర్యవేక్షిస్తున్నారు. ఆయనకి అడిగి పరిస్థితి ఎలా ఉందని తెలుసుకుందాం. సార్, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో సూర్య భగవాను టెంపుల్ ప్రధానమైన టెంపుల్. దీనికి రథసప్తమి వేడుకలకు ఎక్కువ మంది భక్తులు రావడం పరిపాటిగా వస్తుంది. కానీ మీరు ఊహించిన కంటే ఎక్కువ మంది ఈరోజు వచ్చారు. ఏ విధంగా చర్యలు చేపట్టబోతున్నారు? నమస్కారం అండి. మనం ఈసారి మొదటిసారిగా గర్భగుడి దగ్గర ఒక 6 లైన్స్ మనం పెట్టాం. అయినా సరే భక్తులు చాలా ఎక్కువ మంది వస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు మనకి ఫ్రీ లైన్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, 100 లైన్స్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. బట్ 300, 500 అండ్ విఐపి లైన్ దగ్గర కొంచెం ప్రాబ్లం అవుతుంది. విఐపి వెహికల్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. సో కాబట్టి దయచేసి నేను అందరికీ చెప్తున్నాను, ఆదివారం రావడం వల్ల, ఫ్రీ బస్ సర్వీస్ రావడం వల్ల భక్తులు చాలా ఎక్కువ మంది వస్తున్నారు. దయచేసి ఇక్కడ మనం సులభంగా దర్శనం ఇస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన మిల్క్ కానీ, బటర్ మిల్క్ కానీ, తర్వాత వాటర్ కానీ అన్నీ ఇస్తున్నాం. బట్ కానీ దయచేసి భక్తులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దయచేసి కొద్దిగా లేట్ రండి. 12 తర్వాత రాగలిగితే చాలా బాగుంటుంది. మీ దగ్గర విఐపి పాస్ ఉన్నా సరే ఇప్పుడు దయచేసి రాకూడదు, 12 తర్వాత రండి. 12 తర్వాత వచ్చేస్తే ఇప్పుడు ఉన్న క్రౌడ్ క్లియర్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ సులభంగా లాస్ట్ ఇయర్ మనం ఎలా త్వరగా మనం దర్శనం చేయించాం, ఇప్పుడు కూడా మనం చేయవచ్చు. అయినా సరే ఇప్పుడు కూడా అందరూ పకడ్బందీగా చేస్తున్నారు. మన పబ్లిక్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటే, ఫ్రీ లైన్ తీసుకుంటే చాలా బాగుంది. బట్ కానీ డోనర్ అండ్ 500 లైన్లో ఇంకా డిలే అవుతుంది, అదే చెప్తున్నారు. సో కాబట్టి దయచేసి అందరికీ నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొక వైపు మన గారా నుంచి లాస్ట్ ఇయర్ ఎప్పుడు రాలేదు, ఎంతమంది రాలేదు. ఇక్కడ నుంచి కూడా అంటే గారా, అంపోల్ వైపు నుంచి కూడా చాలా మంది పబ్లిక్ వస్తున్నారు. 12 తర్వాత దయచేసి అందరూ రండి ప్లీజ్. అండ్ 12 తర్వాత మన మంచిగా దర్శనం చేయడానికి బాధ్యత మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ది ఉంది. దయచేసి అందరూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి సహకారం చేయాలి. థ్యాంక్ యూ. అరసవల్లి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గర్భగుడిలో 6 లైన్స్ పెట్టి పర్యవేక్షణ చేస్తున్నారు. అయినప్పటికీ జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టినప్పటికీ ఊహించిన కంటే ఎక్కువ సంఖ్యలో క్రౌడ్ వచ్చి చేరింది. అయితే ఇప్పుడు దీనికి ప్రత్యక్ష పర్యవేక్షణగా సీసీ కెమెరాల ఏర్పాటుతో 200 కెమెరాల దగ్గర ఏర్పాటు చేసి వాటి ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎక్కడ క్రౌడ్ ఉంది, ట్రాఫిక్ ఎక్కడ జామ్ అవుతుంది, ఇవన్నీ పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సూచనలు చేస్తూ ఆ క్రౌడ్ని తగ్గించేందుకు విపరీతమైన చర్యలు అయితే చేపడుతున్నారు. ఇప్పుడు ప్రధాన ద్వారం సూర్య భగవానుడి ముఖద్వారం దగ్గర ఉన్నాం. ఇక్కడ అన్ని లైన్లు ఒక్కసారిగా ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడంతో రద్దీగా నెలకొంది. అరసవల్లి పుణ్యక్షేత్రం నుంచి కెమెరామెన్ చిన్నారెడ్డితో ఈశ్వర్, ఈటీవీ న్యూస్.